సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఫ్లాష్ మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారా? అయితే జాగ్రత్త, వెంటనే మీరు వాడుతున్న ఫోన్ కు చెందిన గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ సెక్యూరిటీ ప్రశ్నలను మార్చేయండి. ఒకవేళ మీ ఆండ్రాయిడ్ డివైస్ సరిగ్గా పనిచేయకుండా హ్యాంగ్ అవుతున్నా, లేదంటే దానికదే స్విచ్ ఆఫ్ అయి ఆన్ అవుతున్నా, యాప్స్ వాటంతటవే ఇన్స్టాల్ అవుతున్నా, వెంటనే ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి సదరు డివైస్ సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లి కొత్త సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేయించుకోండి. లేదంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. ఎందుకంటే గూలిగన్ అనే పేరున్న ఓ కొత్త తరహా వైరస్ ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైస్లలోకి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు వచ్చిన కంప్యూటర్ వైరస్లు, స్మార్ట్ ఫోన్ వైరస్లలోకెల్లా ఈ గూలిగన్ వైరసే అతిపెద్దదని ఐటీ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నారు. ఈ వైరస్ గత నెలలో కొన్ని లక్షల ఆండ్రాయిడ్ డివైస్లలోకి వ్యాప్తి చెందిందని తేలింది. రోజుకు కొన్ని వేల డివైస్లకు ఈ వైరస్ కొత్తగా వ్యాప్తి చెందుతుందట. యూజర్లు సోషల్ మీడియాలో కనబడిన లింక్లను క్లిక్ చేసినప్పుడు, లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా ఇతర థర్డ్ పార్టీ స్టోర్స్ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకుంటున్నారని, వాటితో ఇన్బిల్ట్ గా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని ఐటీ నిపుణులు చెప్తున్నారు. పర్ఫెక్ట్ క్లీనర్, డెమో, వైఫై ఎన్హానర్స్, స్నేక్, గ్లా, HMTL 5 గేమ్స్, డెమ్, మెమరీ బూస్టర్, స్టాప్ వాచ్, క్లియర్, బాల్స్ మూవ్, ఫ్లాష్ లైట్ ఫ్రీ, మెమరీ బూస్ట్, టచ్ బ్యూటీ, డిమాండ్, స్మాల్ బ్లూ పాయింట్, బ్యాటరీ మానిటర్, యూసీ మినీ, షాడో క్రష్, సెట్స్ ఫోటో, హిప్ గుడ్, మెమరీ బూస్టర్, ఫోన్ బూస్టర్, సెట్టింగ్ సర్వీస్, వైఫై మాస్టర్, ఫ్రూట్ స్లాట్స్, సిస్టమ్ బూస్టర్, డైరెక్ట్ బ్రౌజర్, ఫన్నీ డ్రాప్స్, పజిల్ బబుల్, పెట్ పారడైజ్, GPS, లైట్ బ్రౌజర్, క్లీన్ మాస్టర్, యూట్యూబ్, డౌన్లోడర్ తదితర యాప్స్ తో ఈ కొత్త తరహా గూలిగన్ వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిసింది. ఆండ్రాయిడ్, జెల్లీ బీన్, కిట్ క్యాట్, లాలీపాప్ తదితర వెంచర్లను వాడుతున్న యూజర్ల డివైస్లలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఒకసారి ఈ వైరస్ వచ్చిందంటే చాలు, వెంటనే డివైస్ లో ఉన్న గూగుల్ అకౌంట్ వివరాలను హ్యాకర్లకు చేరవేస్తుంది. అనంతరం బ్యాంకింగ్ లావాదేవీల వివరాలు కూడా దశల వారీగా హ్యాకర్లకు చేరుతాయి. అలా చేరుతున్నట్టు కూడా యూజర్లకు తెలియదు కనుక యూజర్లకు తమ డివైస్ పనితీరుపై ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే డివైస్ ను స్విచ్ ఆఫ్ చేసి సర్వీస్ సెంటర్ కు తీసుకువెళ్లి కొత్త సాఫ్ట్వేర్ ను వేసుకోవాలని ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ ను కూడా మార్చేయాలని వారు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.